బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనం బాట పట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని లింగుగూడ, మామిడిగూడలో పర్యటించి సందడి చేశారు. గ్రామానికి చేరుకున్న కేఎస్ఆర్ కు ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దండారి ఉత్సవాల్లో పాల్గొని గుస్సాడీలతో కలిసి దిన్సా నృత్యాలు చేశారు. తలపై నెమిలి పింఛం ధరించి ఆదివాసీ మహిళలతో ఆడిపాడి వారిని ఉత్సాహపరిచారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. దండారి ఉత్సవాలలో తాను భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాంప్రదాయ వాయిద్యాలతో గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించడం తనకెంతో సంతోషాన్ని కలిగించజేసిందని చెప్పారు. అద్భుతమైన గుస్సాడి నృత్యాలతో ఆకట్టుకుంటూ తమ ఉనికిని, ప్రత్యేకతను చాటుకుంటున్నారని అన్నారు. తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పుడు నాకు అమెరికాలో 1400 మంది అమెరికాలో పనిచేస్తుండ్రు, 500 మంది ఇండియాలో పనిచేస్తుండ్రు. 865 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాయి ఇప్పుడు మన కంపెనీలు. నేను ఆదిలాబాద్ సాదా సీదా బిడ్డని, మీ బిడ్డనే. ఇదే పల్లెల్లా మా ఊరు కూడా చిన్న ఊరు, హస్నాపూర్ అని చిన్న ఊరు. మా ఊళ్ళో కూడా కొంతమంది బయట నుంచి వెళ్ళొచ్చినటువంటి ఆదివాసీలు ఉన్నారు. నేనేమంటున్నా అంటే మన ఆదివాసీ బిడ్డల్ని దయచేసి చదివిపియండి. చదివిపిస్తే మన ఆదివాసీ బిడ్డలు అగ్గి బరాటలు అవుతారు, మంచి మంచి స్థాయికి ఎదుర్కొంటారు. మీరు ఎప్పటి కాలం కష్టమే ఉంటుందా? ఉంటుందా? ఎప్పుడు చీకటే ఉంటుందా? ఎప్పుడు కష్టం ఉంటుందా? ఇయ్యాల కష్టం ఉంటే రేపు సుఖం వస్తుంది. ఒక ఏడాది పండుతుంది పంట, ఇంకొక ఏడాది పండది. కరెక్టేనా? మీరు ఆదివాసీలు. కానీ ఆదివాసీ బిడ్డలకు నేను ఒక్కడేం చెప్తున్నా అంటే, మన ఆదివాసీ గూడాలల్లా డెంగ్యూతోని, మలేరియాతోని, విషజ్వరాలతోని మనుషులు చచ్చిపోతున్నారు. ఈ బతుకులు మారాలా, ఈ పరిస్థితులు మారాలా. మన ఆదివాసీ పల్లెల్ని, మన ఆదిలాబాద్ని మార్చడానికి నేను అమెరికా నుంచి పెద్దోళ్ళు పిలిపించిళ్ళు, నన్ను పెద్ద మంది ఢిల్లీ పెద్దలు పిలిపించిళ్ళు. ఆదివాసీలకు పోయి ఆదిలాబాద్లో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి ఏదైనా సేవ చేయి అని నన్ను బీజేపీ పువ్వు గుర్తు పార్టీ పిలిస్తే నేను పువ్వు గుర్తు పార్టీలో బీజేపీలో జాయిన్ అయిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అయితే నేను ఇక్కడికి రాజకీయాలు మాట్లాడుతాను రాలే, పండుగోల కదా. మిమ్మల్ని అందరినీ చెప్పి మీకు నమస్తే పెట్టి మీ కష్టం సుఖం తెలుసుకున్నందుకు మళ్ళొస్తా ఈ ఊరికి. మీ బిడ్డలకి ఏ బిడ్డలకి ఏమేం సమస్యలు లేవో నా దృష్టికి వస్తున్నాయి. ఇండ్లను చూస్తే బాధ అనిపిస్తున్నాను. మీ ఆదివాసీ బిడ్డలందరూ నా దగ్గరికి ఆఫీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, సార్ మా ఇండ్లు కూలిపోయేటట్టున్నాయి. ఏ ఇండ్లైనా బెంగళూరు కున్నతో కట్టిన ఇండ్లన్నీ కూడా కూలిపోయేటట్టున్నాయి. నా బాధ్యత దేవుని దయతో ప్రజల కోరిక నెరవేరితే గనక నా బాధ్యత, ఫస్ట్ బాధ్యత ఈ ఇండ్లు కట్టేయడమే. ఈ ఇండ్లే కట్టేయాలి ఫస్ట్. ఊరుస్తున్నాయి, ఇండ్ల రేకులు వేసుకున్నారు. వర్షాకాలం మీకు బాగా సమస్య అవుతుందేమో కదా పెద్దవా. సో ఆదివాసీ బిడ్డలు అందరికీ కూడా పేరు పేరున
దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నా అందరికీ కూడా. అందరికీ పెద్దమ్మ వినిపిస్తుందా అక్క? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కానీ ఆదివాసీ బిడ్డలందరూ కొమరం భీం వారసులు కదా. కొమరం భీం గారు ఎన్ని సంవత్సరాలు అంటే ఎంత చిన్న వయసులో చనిపోయిండో మీకు తెలుసా? 39 ఏళ్ళే బతికిండు ఆయన. 39 ఏళ్ళే కొమరం భీం బతికిండు. ఈ ఆదివాసీ గూడాలల్ల అప్పటి నిజాం సర్కారు మీ పోడు భూములు మీకు ఇయ్యకుండా అడవికి రాజు ఎవరు? ఆదివాసీ బిడ్డ. కరెక్టేనా? అడవులకు రాజు ఆదివాసీ బిడ్డ. అడవుల మీద మొదటి హక్కు ఎవరికి ఉంటుంది? ఆదివాసీ బిడ్డకే ఉంటుంది. కానీ ప్రాజెక్టుల పేరు మీద, మైనింగుల పేరు మీద ఆదివాసీ బిడ్డల్ని అడవుల నుంచి బయటకి ఏం చేస్తున్నారు? ఇప్పుడు బయటకు పంపిస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? మీరు ప్రశ్నించకపోతే ఇట్లనే నడుస్తూ ఉంటది. మన బిడ్డలు ఆ రోజు కూడా నిజాం సర్కార్కు వ్యతిరేకంగా మీ భూములు గుంజుకొని అడవుల్లో నుంచి మిమ్మల్ని బయటకు గెంటేస్తే ఆ రోజు కొమురం భీం గారు, కొమురం సూరు, వెడ్మ రాము ఇలాంటి పోరాట యోధులు గొడ్డలి బట్టి, తుపాకీ బట్టి అప్పటి నిజాం సర్కార్ని గడగడలాడించారు. నీ దగ్గరికి వచ్చి నేను నిలబడ్డగలిగినా, అవ్వా తాత నేను ఇట్లా అమెరికా పోయొచ్చినా, నన్ను ఇట్లా పెద్ద మనుషులు పిలిచింటూ ఢిల్లీ పెద్దలు, నేను మీ ఆదివాసీ పల్లెలకి సేవ చేయమని అని నేను మీకోసం వచ్చిన, ఆదిలాబాద్ ప్రజల కోసం వచ్చిన, ఆదిలాబాద్ బిడ్డల కోసం వచ్చిన. మీ కష్టం నా కష్టమే, మీకు వచ్చిన కష్టం నాకు వచ్చిన కష్టమే. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ జల్ జంగల్ జమీన్ కోసం కొమరం భీము, కొమరం సూరు, వెడ్మ రాము పోరాటం చేసిండ్రు, నిజాం తూటాలకు బలైండ్రు. ఆ అమరులకు త్యాగం ఎట్లా కలుగుతాయి తెలుసా? మీరు మీ బిడ్డల్ని చదివించి, ఈ బిడ్డలు ఎవరైతే పెత్తందారులు, జమీందారులు, దోపిడీదారులు ఉన్నారో వాళ్ళని ప్రశ్నించినప్పుడే మీ ఆదివాసీలకు హక్కులు వస్తాయి. మళ్ళీ మీ ఊరికి వస్తా. కానీ ఏ జల్ జంగల్ జమీన్ కోసం గతంలో పోరాటాలు జరిగినాయో, కుమరం భీం లాంటి, కొమరం సూరు లాంటి, వెడ్మరాము లాంటి అమర యోధులు పోరాడినరో వాళ్ళ కలలు నిజం చేయాలా? అప్పుడే మీకు నిజమైన దీపావళి. ఆ రోజే మీకు నిజమైన దీపావళి. అప్పటిదాకా మీరు పోరాటం చేస్తూనే ఉండాలా. మీరు పోరాటం ఆపేస్తే మీకు ఇట్లాంటి కట్టెతోని దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఈ జమీందారులు, పెత్తందారులు, దోపిడీదారులు, అడవుల్లో నుంచి మిమ్మల్ని తరిమేస్తోళ్ళు, పోడు భూముల పట్టాలడితే మిమ్మల్ని కేసులు పెట్టి జైలు వేసేటోళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. కొమరం సూరు అమర్ రహే. మళ్ళా వస్తానే రామ్ రామ్. इनके लिंगू गुड़ा गुसाड़ी जग गुसाड़ी अगम बच्चे के दे चार लगाए లింగుగూడ గ్రామంలో ఆదివాసి బిడ్డలతో సహా వారి దండారి కార్యక్రమంలో, వారి గుస్సాడి నృత్యంలో ఆదివాసి బిడ్డల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి ఈ దీపావళి ఉత్సవాలలో పాల్గొనే అవకాశం, అదృష్టం కలిగింది. లింగుగూడ గ్రామస్తులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆదివాసీ బిడ్డల మూల సంస్కృతిని, ఆదివాసీ బిడ్డల వారందరి ఈ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ ఆతిథ్యాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. వారందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ లింగుగూడ గ్రామంలో దాదాపుగా వాన్వాడ్ గ్రామానికి చెందిన వాళ్ళు, లింగుగూడ గ్రామానికి చెందిన వాళ్ళు, గుస్సాడీలు అద్భుతమైనటువంటి నృత్యంతో ఆకట్టుకొని ఇక్కడి అక్క చెల్లెళ్ళు నన్ను సాదరంగా ఆహ్వానించి
వారి సాంప్రదాయ నృత్యంతో నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మళ్ళీ ఈ అభిమానానికి దాసుని నేను, మీ అభిమానమే మళ్ళీ మళ్ళీ రప్పిస్తుంది. ఇది రెండోసారి నేను లింగుగూడ గ్రామంకి రావడం. మళ్ళీ మళ్ళీ లింగుగూడ గ్రామానికి వస్తా. ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తా. अला मला गुरनांग जारते के मात्र मा बेला मंडल माते तेंक मुन्ने ते कुमराम जिम बिम मतो बगा वना नार मता आदिलाबादे मता मला बगा आता गुंडमलो जाता वना नार ताडागिर ऊर बिठे वाले पूर्ते मला सीतकरे सोडतोर सीतगुड़ा इरुक मार नडतोर बाती तानगागिर बिठे वाले हाताक नाक चीतेर तगडल मला मातर ఏరియా సుడిసి मला आगे सोडतर आशीर्वाद मानता सोडतर కాబట్టి వనగిరి బతయాచలే मला और ఆత్మహత్య కిసి సాతో. మా ఆదివాసులకు పెద్ద పండుగ. దీనిని మేము ఆకాశి పౌర్ణిమ నుంచి మొదలుకొని దీపావళి అమావాస్య వరకు జరుపుకుంటాము. 4 నెలలు రోజు సాయంత్రము డప్పు కొట్టి దండారి ఆడి వేషాలు వేసి ఘనంగా మేము జరుపుకుంటాము.
మామిడిగూడ ఆదివాసీ బిడ్డల ఇమాందారితనం, మీ నిజాయితీ, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ ఆతిథ్యం, ఇవన్నీ నన్ను అమెరికా నుంచి ఇక్కడికి రప్పించినాయి. మీ ప్రేమ, ఇంత మంచి ఆతిథ్యం, ఇంత మంచి ఆహ్వానం, మీ సంస్కృతి పట్ల, మీ సాంప్రదాయాల పట్ల నాకెంత గౌరవం ఉన్నదంటే, అందుకనే గుస్సాడీలతో ఆడిన పాడిన మన అవ్వలతో, అక్కలతో, పెద్దమ్మలతో నాట్యం చేసినాం. మీ మీద ప్రేమ నన్ను అమెరికా నుంచి రప్పించింది. నన్ను చూసుకున్నందుకు ఇక్కడ మీతో పాటు నృత్యం చేయడం, గుస్సాడీలతో నృత్యం చేయడం, ఈ దండారి పండుగకి నన్ను పిలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళా వస్తా, మీ ఊరికి మళ్ళా వస్తా. పంటలు బాగా వండాలా, అందరూ బతకాల కదా. మన ఊరంతా బతికితేనే బతికినట్ట, మన ఒక్కళ్ళే బతికితే బతికినట్ట. అందరు బతకాల, అందరికి మంచి పంట వండాలా, మళ్ళా అందరినీ దేవుడు చల్లగా చూసుకోవాలా. మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు ఏమన్నా వస్తే కనుక దేవుడు మనల్ని కాపాడాలా. దీపావళి మీకు స్పెషల్ దీపావళి ఎందుకని చెప్పినంటే, ఢిల్లీలో మన నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ బిడ్డను, ఆదివాసీ పెద్దమని రాష్ట్రపతి చేసిండు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము, విన్నరా పేరు? ద్రౌపది ముర్ము విన్నరా? ర్యాలీ కూడా తీసిండ్రా? ద్రౌపది ముర్ము గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మన దేశానికే మొట్టమొదటి మహిళ సెలెక్ట్ అయిందని. జై కొమరం భీమ్. आदिवासी ದಂಡರೀತಿ के 16 ढेम सांग 18 वर्वांग इंजर अस्के वेडिल कितेर अगटले इदु मावा डंडरी इनवल पैदा आता 15 रोज के इंजर ममटो भोगी की इंतम भोगिनाल बोरे 10 रोज के नगा समाप्ति इंतेर बोरे 15 रोज गिर मा अंतर वेले नाहक पीते के बतला अंत అయితే के 15 रोज गिर अंतर डंडरी मावा सोनवाल वायवाल मान पान वेले मन अंत महागा ఏందవల కమ్మి మంది అంతా బతి మాన్ పాంత గోష్ఠి అంది సాత్సే అక్కడ ఉసే బేతాలు ఇంతేర్తే అదన్ లాసి మా వైద్య हर साल दीपावली ता चंद्र दर्शन आते के ममट पुण्य काशी को नीवो भोगिन वल कींतम మా ఆదివాసి మా దివాళిత సంస్కృతి వరే మాకు హర్ సాల్ దున్నమటి పండుగ ఇంత మాకు పండుగ తెక బడ్డ దీపావళి తెకే దానిగా అస్కడ బత్ పీడి తర్వాత అదే లాస్ట్ మాకు పండుగ బడ్డ గురించి తేను మమ్మటు కూసిగా మాకు ఇంతాము
వచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉంది.